ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలో ప్రియుడి ఇంటి ముందు ప్రియురాలు ధర్నాకు దిగింది. జగ్గయ్యపేటకు చెందినటువంటి కమల ఇటీవల తన భర్తతో వివాదాల కారణంగా తల్లి వద్ద ఉంటుంది. క్రమంలో అదే గ్రామానికి చెందినటువంటి నరేంద్రతో పరిచయం ఏర్పడి అది కాస్త వివాహేతర సంబంధానికి దారితీస్తుంది. అయితే తనను నమ్మించి ఒక బిడ్డకు తల్లిని చేశాడని, ఇప్పుడు పట్టించుకోవడం లేదని వాపోయింది. తనను ప్రెగ్నెంట్ చేయడమే కాకుండా 3 లక్షల రూపాయలను తీసుకున్నాడని సందర్భంగా బాధితురాలు ఆరోపించింది. తనకు న్యాయం చేయాలని, తీసుకున్నటువంటి డబ్బును తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ నరేంద్ర ఇంటి ముందు ధర్నాకు దిగింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఆ మాట వినిపించుకోకుండా మంచోడు వాడి మాటలు నమ్మింది సార్. ఈ రోజు నువ్వు వాడుకొని వదిలేసి డబ్బులన్నీ తినేసి దాన్ని భర్తకు గ్రహం చేసి ఎంతమంది దగ్గర ఇలా డబ్బులు ట్రాప్ చేసి తీసుకుంటుందని ఒకటి అన్నారు. ఇక్కడ డబ్బులు కట్టేసి సెటిల్మెంట్ చేశానని ఒక మాట చెప్పారంట ఇక్కడ ఉన్న వాళ్ళతో. ఇంకోటి చనిపోయిందని చెబుతున్నారంట. ఆ అబ్బాయి చాలామంది అమ్మాయిని ట్రాప్ చేస్తాను సార్. కాబట్టి ఆ అబ్బాయిని జైలుకే పంపించాలనే కాన్సెప్ట్ మీద మేము ఉన్నాం. నా బిడ్డని కొంచెం కుదురు పడ్డ తర్వాత అలా తను ఏదైనా చేసి మేము ఎలాగైనా సరే రాజీకి అనేది రాజీ కొత్తవేమని చచ్చిపోతే కేసు చెల్లదని చెప్పేసి ఒక పెద్దల మాటలు నమ్మి రాజకీయ నాయకుల సపోర్ట్ ఫుల్గా ఉంది సార్ అబ్బాయికి. ఆ పార్టీ ఇప్పుడు గెలిచిన పార్టీ పెద్ద మనుషులే ఉంది. ఆ వీరకృష్ణ బోస్ అన్నోళ్ళే చేసేది. నీకేం బాధ లేదు, అది ఇంటి ముందుకు వచ్చినా చనిపోయినా నీకు ఏం కాదు ఈ కేసు అని చెప్పేసి ఫుల్ సపోర్ట్ ఉంది అబ్బాయికి. ఆ అబ్బాయి హైదరాబాద్ వెళ్ళి ఇంకొక అమ్మాయిని శారదీసి బతుకుతుంది అక్కడ. పండగని వచ్చాడు. ఇగో ఈ బాబుకు పాల డబ్బాలు లేక నేను వాళ్ళ తొరగొంట పాలలో భిక్షం అడుక్కొని వచ్చి నేను వాళ్ళని బతికించుకుంటున్నా సార్. నాకు ఆల్రెడీ పెళ్ళి 2 ఆడపిల్లలు ఉన్నారు నా భర్తతో. నా భర్త నేను విడిపోయి వేరుగా ఉంటున్నామండి. అయితే నాకు నరేంద్ర అనే వ్యక్తి, ఈ ఇంట్లో ఉండే చింతల నరేంద్ర అనే వ్యక్తితో పరిచయం అయింది సార్. పరిచయం అయితే నన్ను పెళ్లి చేసుకుంటా అని చెప్పేసి మా ఇంటికి వచ్చి నన్ను నమ్మించి నా దగ్గర 3 లక్షల దాకా డబ్బులు తీసుకున్నాడు సార్. హోటల్ మేనేజ్మెంట్ పెడతా, నేను హోటల్ మేనేజ్మెంట్ పెడితే వైజాగ్లో నా ఫ్రెండ్స్తో పాటు ఆ డబ్బులు అనేవి కొంచెం పెరుగుతాయి, నెల మనకు వస్తాయి, నీ పిల్లల్ని నేను మంచిగా చూసుకుంటా అని చెప్పేసి నాకు చెప్పాడు సార్. చెప్పి తర్వాత నుంచి డబ్బులు తీసుకోవడం మొదలుపెట్టాడు సార్. డబ్బులు తీసుకొని మా దగ్గర ఎప్పుడైతే డబ్బులు అయిపోయింది అని తెలుసుకున్నాడో అప్పటి నుంచి చిన్నగా రావటం తగ్గించేశాడు. రాజకీయ నాయకులు ఉన్నారని కూడా కొంచెం నన్ను బెదిరించడం అనేది జరిగింది. అతను వెనకొచ్చిన పెద్ద మనుషులు కూడా బెదిరించారు సార్. నన్ను వీరకృష్ణ అనే వ్యక్తి నన్ను బెదిరించడం అనేది జరిగింది.